Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును కత్తులతో దారుణంగా నరికి చంపారు. యర్కారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మళ్ళా వస్తా అని చెప్పినవు ఇక రాలేదు. నా బిడ్డలకి పండుగయ్యో చిన్న బావా అని అన్నాడంట. మళ్ళా ఫోన్ చేస్తే ఇక ఎత్తట్లేడు. 11 ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. 11 బయటికి వెళ్ళి పిల్లలు ఉండి డాడీ ఫోన్ మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది డాడీ, మమ్మీ ఫోన్ బాగా చేయించుకురా డాడీ అని అంటే మమ్మీ ఫోన్ ఇవి డాడీ అని అంటే ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. మళ్ళా వస్తా డాడీ అనుకుంటా పోయిండు. పోయి 4 గంటలకి నాడిబిడ్డ భర్త ఫోన్ చేస్తే మళ్ళీ ఆడున్నావు అని అంటే బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11 వస్తా. 11 పోయినోడు 4 గంటల దాకా ఏం చేస్తున్నావు అని అంటే క్యాంప్ ఆఫీస్ లో పని ఉంది బాబా వస్తున్నా బాబా అని అన్నాడు. సరే మధు రామధు అని చెప్పిండు. అనగానే మళ్ళా ఫోన్ చేసిండు. మళ్ళా ఎత్తి బాగా నేను ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అని చెప్పగానే 8:30కి మళ్ళా నా దగ్గరికి వచ్చిండు నాడిబిడ్డ భర్త. రాగానే మౌనిక మధు వచ్చిందా అని అంటే ఇంకా రాలేడు బాబాయి అనుకుంటున్నాను. ఇంటికే వచ్చిండు అనుకున్నా, అన్నం తిన్నాడు అనుకున్నా, ఇక వస్తాడేమో అనుకున్నా, ఇక రాలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. మళ్ళా నాకు 2:30కి తెలిసింది. 12కి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాము. మిస్ అయ్యిండా అని నా భర్త అని పోగానే మీరు ఎక్కడ ఉంటుర్రమ్మా అని అన్నాడు. మేము ఇక్కడ సూర్యాపేటలోనే టౌన్ లోనే ఉంటున్నాము అని చెప్పిన. అయితే టౌన్ లోనే ఇవ్వండి అమ్మా పిటిషన్ అని అంటే మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి టౌన్ లోకి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇవ్వగానే ఒక అర్ధగంట సేపటికి నన్ను నాడిబిడ్డ భర్తని తీసుకొని పోలీసులు తీసుకుపోయారు.